సో, ఏపీ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మనం 1,14,000 పోస్టులు అనుకున్నాము. ఆ తర్వాత 1,60,000 పోస్టులు అని జెప్పేశారు. 25 రంగాలన్నారు. అయితే ఇప్పుడొచ్చేసరికి ఏపీ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. మొత్తం 10,000 పోస్టులతో వదులుతున్నారని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ 2, 3 రోజుల్లో మనకి దీనిపైన క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే 13వ తారీఖు మీటింగు ఇదంతా ఉన్నాయి గదా! సో, ఇయన్నీ అయిపోయినాయి కాబట్టి ఇవాళ 14వ తారీఖు గాబట్టి, ఖచ్చితంగా అయితే ఇంకో 2, 3 రోజుల్లో ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కాబట్టి, దాని మీద పూర్తి అవగాహన అయితే అందరికి వస్తదని జెప్పేసి అందరూ నమ్ముతా ఉన్నారు. అయితే ఈ 25 రంగాల నుంచి మొత్తం 60 విభాగాల్లో ఈ పోస్టులయితే రిలీజ్ చేయనున్నారనమాట. ఇక వీళ్ళు చెప్పొచ్చేది టీచర్ పోస్టులయితేనేమి, గ్రూప్ 2 పోస్టులయితేనేమి, గ్రూప్ 1 పోస్టులయితేనేమి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయితేనేమి, జెన్‌కో అయితేనేమి, ట్రాన్స్‌కో అయితేనేమి, లేతే పోలీసు రిక్రూట్‌మెంట్ అయితేనేమి, వీటన్నిటిలో కలుపుకొని ప్రస్తుతానికైతే 10,000 పోస్టులయితే చెప్తా ఉన్నారండి. ఎన్నెన్ని, ఏంటి అనేది పక్కన పెడితే. అయితే లాస్ట్ ఇయరు ఎన్నైతే పోస్టులొచ్చినాయో అన్ని పోస్టులు ఈసారి వచ్చేదానికి లేదు. అయితే డీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసే టీచర్ పోస్టులు మాత్రం ఎక్కువ శాతం ఉండేదానికి ఛాన్స్ ఉందండి వీటిల్లో. అయితే మరి ఈ 1,14,000, 60,000 పోస్టులు అని మనం మాట్లాడుకున్నాం గదా! అయితే మరి ఈ సంవత్సరం అన్నివ్వరా అంటే మరి ప్రతి ఏటా వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము. మళ్ళీ ఈ డీఎస్సీ అనేది రిలీజ్ చేస్తామని జెప్పేసి చెప్పడం జరిగింది గాబట్టి, నాకు తెలిసి విడతల వారీగా అంటే ప్రతి సంవత్సరం ఇన్ని, ప్రతి సంవత్సరం ఇన్నని జెప్పేసి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేయటానికైతే ఈ 1,60,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే 1,14,000 పోస్టులు ఏవైతే అన్నారో, సో, అవన్నీ గూడా అందుట్లో ఉండేదానికి ఛాన్స్ ఉందండి. అంటే ఈ సంవత్సరం 10,000, వచ్చే సంవత్సరం 20,000 ఇట్లా జేస్తారేమో. చివరి సంవత్సరానికొచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలా చేసేదానికి ఛాన్స్ ఉందండి. ఇది జస్ట్ అనాలిసిసే. మరి అఫీషియల్‌గా అయితే వాళ్ళు ఏం జెప్తారో ఉగాది రోజున మనకు తెలుస్తుంది.